హాయ్ గాయ్స్, ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉండండి. ఇన్స్టాల్ అవ్వడం లేదా అయితే వీడియోని పూర్తిగా చూడండి. మీకు డెమో చూపిస్తాను అనమాట. ప్లే స్టోర్కి వెళ్తున్నాను. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తూ ఉండంటే యాప్ అయితే ఇన్స్టాల్ అవ్వట్లేదు. సో ఇలా మీ మొబైల్లో కూడా మీరు సేమ్ ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉండంటే ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నాకు కావాల్సిన ఒక యాప్ ఉంది, బోటిమ్ అని చెప్పేసి. ఆ యాప్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేస్తూ ఉండంటే ఇక్కడ చూసుకోండి ఇన్స్టాల్ అనే బటన్ ఉంది. ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తూ ఉండంటే ఇన్స్టాల్ అవ్వట్లేదు అనమాట. అక్కడ చూసుకోండి, మళ్ళీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చూసుకు గ్రీన్ కలర్లో ఉన్న ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తూ ఉంటే నేను ఇన్స్టాల్ అవ్వట్లేదు. కెనాట్ డౌన్లోడ్ బోటిమ్ అని వస్తూ ఉంది. ట్రై అగైన్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిక్స్ చేసుకోండి అని పైన పాపప్ అయితే వచ్చేసింది. సో ఇన్స్టాల్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే నేను ఇంకొక యాప్ కూడా ట్రై చేస్తున్నాను. ఇంకొక యాప్ కూడా అంతే. ఇక్కడ చూసుకోండి చాట్ మీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తూ ఉండంటే ఎర్రర్ అని వస్తుంది. ప్లీజ్ ఓపెన్ యాప్స్ టు ఎస్టాబ్లిష్ టు కనెక్ట్ విత్ ద సర్వర్ అని వస్తుంది. ఓకే అనే బటన్ మీద క్లిక్ చేసి, సో ఇట్లా మీ ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ అవ్వకపోయినా ఇన్స్టాల్ అవ్వకపోయినా సరే మీరు చిన్న సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ అవ్వాలంటే మన మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. కింది స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండంటే ఇక్కడ యాప్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. యాప్ మేనేజ్మెంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. కొన్ని మొబైల్స్లో ఏంటంటే యాప్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఏంటంటే ఆల్ యాప్స్ అని ఉంటుంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్ యాప్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ యాప్ లిస్ట్ అని ఉంటుంది కొన్ని మొబైల్లో, మరి కొన్ని మొబైల్స్లో యాప్ లిస్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మన మొబైల్లో ఉన్న యాప్స్ మొత్తం డిస్ప్లే అవుతుంది. సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్లే స్టోర్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్ అని వస్తుంది. దాని మీద ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే క్లియర్ డేటా అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక సెట్టింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ డేటా యూజేజ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. డిజేబుల్ మొబైల్ డేటా అని ఉంది కదా, ఇది ఎప్పుడు ఆఫ్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు ఆఫ్లోనే ఉండాలి. డిజేబుల్ వైఫై అని ఉంది కదా, ఇది కూడా ఎప్పుడు ఆఫ్లోనే ఉండాలి. రెండు సెట్టింగ్స్ అనేది ఆఫ్లోనే ఉండాలి. ఇది ఆన్ చేస్తే ఏం జరుగుతుందంటే మన ప్లే స్టోర్కి మొబైల్ డేటా వెళ్ళదు. సో అప్పుడు డౌన్లోడ్ అయితే అవ్వవు అనమాట. డేటా అనేది లేకపోతే ప్లే స్టోర్కి యాప్స్ కూడా డౌన్లోడ్ అవ్వవు. ఎప్పుడు ఈ రెండు ఆఫ్లోనే ఉండాలి. సో ఇది రెండు సెట్టింగ్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే పర్మిషన్స్ అని ఉంది కదా, ఈ పర్మిషన్స్లో ఏంటంటే ఇక్కడ అన్ని అలౌడ్లోనే ఉండాలి. ఇక్కడ చూసుకోండి కాంటాక్ట్స్ అనేవి అలోలో, కాంటాక్ట్స్లోకి వెళ్ళి అలో కొట్టేసాను. మళ్ళీ సెకండ్ సెట్టింగ్ లొకేషన్ కూడా అంతే, ఇక్కడ అలో కొట్టేసేయాలి. ఇవన్నీ అలోలో ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే పక్కాగా అవుతాయి అనమాట యాప్స్ అనేవి డౌన్లోడ్. సో ప్లే స్టోర్కి వెళ్దాం ఒకసారి. ప్లే స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మనకు కావాల్సిన యాప్, మీరు ఇంతకుముందు ఏ యాప్ అయితే మీకు డౌన్లోడ్ అవ్వలేదో అదే యాప్ని ఇప్పుడు ఇక్కడ ఒకసారి సెర్చ్ చేసి చూడండి. నేను ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి నేను ఒక యాప్ని అయితే ఇంతకుముందు మనకు ఇక్కడ చూసుకోండి బోటిమ్ అనే యాప్ అయితే డౌన్లోడ్ అవ్వలేదు కదా, ఇన్స్టాల్ అవ్వలేదు కదా. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసి చూస్తాను అవుతుందా అవ్వలేదని. ఇన్స్టాల్ అయిన బటన్ కొడుతున్నాను. చూడండి లోడ్ అవుతూనే ఉంది, పెండింగ్లో ఉంది. డౌన్లోడ్ అవుతుందా అవ్వలేదు చూద్దాం. ఇక్కడ చూసుకోండి పర్సెంటేజ్ పడుతూనే ఉంది. సో అంటే డౌన్లోడ్ అవుతూనే ఉంది. సో ఇంతకుముందు ఏంటి ఇట్లా డౌన్లోడ్ అవ్వలేదు కదా, ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఒకసారి నేను చెప్పిన ట్రిక్స్ అన్ని ట్రై చేయండి, డౌన్లోడ్ అవుతుంది. వీడియోనే డౌన్లోడ్ అయ్యి వర్క్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఒక కామెంట్ కూడా మీకు వర్క్ అయ్యిందా అవ్వలేదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో వింతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు టెక్ ఆఫీస్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.